వారు రాజైతడమ్మా అని చెప్పిండు ముద్గలుడు. సరే సరే అన్నది సులభ. ఆ రాజు ఏనుగును మాల ఇచ్చి పంపించింది. వెంటనే ఈ రాజు ఏనుగును నడిపే మావటివాడు ఏం చేసిండు అంటే, ఈ దండ నాకు వెయ్యాలి అని దానికి శిక్షణ ఇచ్చిండు. శిక్షణ ఇచ్చి బయటికి పంపించిండు. ఎక్కడున్నా నాకు వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ ఆ ఏనుగు ఆ మావటి వానికి వేయలేదు. వేయకపోయేసరికి చాలా ఆశ్చర్యపోతాడు. అది ఇంత నేర్పించిన ఇది నాకు ఎందుకు వేయలేదు అనుకుంటూ ఉండగా ఊర్లో ఆ ప్రజలందరూ కూడా నాకేస్తారేమో నాకేస్తారేమో అని చూసుకుంటూ ఉన్నారు. ఈ దక్షుడు మాత్రం ఊరి బయట ఒక శివాలయం బయట నిలబడి ఉన్నాడు. ఆ ఏనుగు సరాసరి వచ్చి ఈ దక్షునికి మాల వేసింది. మాల వేసి ఆ దక్షుడు రాజ్యాధికారాన్ని పొంది రాజ్యాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఒక గొప్ప గుడి కట్టిండు. ఆ గుడి పేరు దక్ష గుడి అని, దక్ష గణపతి గుడి అని చాలా గొప్పగా ఆ దేవాలయాన్ని కట్టించిన తర్వాత మళ్ళీ ముద్గలం దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళి, అయ్యా నాకు మీ అనుగ్రహం వల్ల గణపతి మంత్రోపదేశం పొందిన గణపతి అనుగ్రహంతో నాకు రాజ్యాధికారం వచ్చింది. కానీ ఈ రాజ్యం ఎప్పటికీ శాశ్వతం కాదు, నాకు ముక్తే కావాలి, నాకు ముక్తిని ప్రసాదించండి అని అడిగిండు. ఈ రాజ్యం నాకు వద్దు, ఈ రాజ్యాన్ని మీ పాదాల చెంత పెడుతున్నా అని ముద్గలుని అడిగితే అప్పుడు ముద్గలునికి 1,00,000 గోవులని అనేక ఏనుగుల్ని గుర్రాలని దానం చేసిండు. ముద్గలుడు అన్ని మళ్ళీ బ్రాహ్మణులకు ఇచ్చేసిండు. విని అప్పుడు, నాయన నీకు తప్పకుండా ముక్తి లభిస్తుంది అని ముక్తి లభించేటట్టు ముద్గలుడు చేసిండు. చెప్పి ఇదంతా కూడా దక్షుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని వీరసేన అనే మహారాజు యొక్క కుమార్తెను వీరసేనకి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని వారిద్దరికీ కూడా బృహద్బానుడు అనే కుమారుడు పుట్టిండు. పుట్టిన తర్వాత వారికి ముక్తి లభించింది. ఈ బృహద్బానునికి ఖడ్గధరుడు అనే కుమారుడు పుట్టిండు. ఈ ఖడ్గధరునికి సులభుడు అనే కుమారుడు పుట్టిండు. ఈ సులభునికి పద్మాకరుడు అనే పిల్లవాడు పుట్టిండు. ఈ పద్మాకరునికి విపురదీప్తి అనే పురాణుడు పుట్టిండు. ఈ విపురదీప్తికి చిత్రసేనుడు అనే కుమారుడు పుట్టిండు. ఈ చిత్రసేనునికి భీముడు అనే కుమారుడు పుట్టిండు. ఈ భీముడు ఎవరు అంటే ఎవరు? విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు, నాయన నీవే భీమునివి, నీ వంశంలోని వారే దక్షుడు, అంతకంటే ముందు వారే. ఈ రకంగా కథంతా చెప్పుకుంటూ వచ్చి అసలు నీకు సంతానం కలగకపోవడానికి గల కారణం ఏంది అంటే, నువ్వు గణపతిని ఆరాధించని కారణం చేత నీకు సంతానం కలగలేదు అని చెప్పాడు. పురాణం ఎంత గొప్పది అంటే 7వ తరం వాడు అని చెప్పి ఆ 7 తరాల పేర్లు చెప్పి నీవు ఈ రకంగా అయింది నాయన అని భీమునికి చెప్పిండు. అప్పుడు నీవు గణపతిని ఆరాధన చెయ్యి, తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని విశ్వామిత్రుడు ఒక మంత్రోపదేశం చేసి భీమునికి మంత్రోపదేశం చేసి పంపించిండు. భీముడు అతని భార్య చారుహాసిని ఇద్దరు కూడా మళ్ళీ తమ రాజ్యానికి పోయి 40 రోజుల పాటు గొప్పగా జపం చేసుకొని గణపతిని అనుగ్రహాన్ని పొందిండు. వెంటనే ఇతనికి ఏమైంది అంటే భీమునికి ఆ జపం చేసుకున్న కారణం చేత ఎవరిని చూసినా కూడా వారిలో గణపతి కనపడడం ప్రారంభించిండు. మంత్రిని చూస్తే ఆ రూపంలో గణపతి కనపడడం ప్రారంభించిండు. ఎవరిని చూసినా గణపతే ఆ రూపంలో ఉన్నాడు అనేది భీమునికి అర్థమై చాలా గొప్పగా గణపతిని సేవిస్తూ ఉన్నాడు. ఆ రకంగా గణపతిని సేవించిన తర్వాత గణపతే ప్రత్యక్షమై భీమునికి చెప్పిండు, నాయన నీకు అతి త్వరలో సంతానం కలగబోతుంది అని చెప్పిండు. ఆ భీముడు చారుహాసనికి ఒక గొప్ప సంతానం కలిగింది. ఆ సంతానం పేరు రుక్మాంగదుడు అనే కుమారుడు పుట్టిండు. రుక్మాంగదుడు అనే కుమారుడు పుట్టి చాలా గొప్పగా రుక్మాంగుడు పుట్టిన తర్వాత భీముడు చారుహాసిని వానప్రస్థానికి వెళ్ళి వానప్రస్థం గడిపి గణపతి సాయుధ్యాన్ని పొందిండు అని మన శాస్త్రం చెప్పింది. కాబట్టి గణపతి ఏ రకంగా చూసినా ఎక్కడ చూసినా ఎట్లయినా కూడా మనల్ని ఎత్తుకొని తీరుతాడు. అయితే గణపతిని మనం ఆరాధించేటప్పుడు చాలాసార్లు మనం గణపతి విగ్రహాన్ని కానీ గణపతి పటాన్ని కానీ మనం చూసినప్పుడు పిల్లలకి ఎవరైనా దేవత కనిపించింది, ఏదైనా దేవుడు కనిపించిందో అంటే ఏం చెప్తారు అంటే దేవునికి నమస్కారం చేసుకోండి అని చెప్తారు. వాళ్ళు కూడా చాలా భక్తితో శ్రద్ధతో దేవునికి నమస్కారం చేసుకుంటారు.
కానీ మనం దేవునికి నమస్కారం చేసుకునేటప్పుడు దేవుణ్ణి చూసే దృష్టికోణం ఏ రకంగా ఉంది? భగవంతుడు చేతులతో కొన్ని ఆయుధాలు పట్టుకుంటాడు. ఏ భగవంతుడైనా కొన్ని ఆయుధాలు పట్టుకుంటాడు. అసలు ఆ ఆయుధాలు పట్టుకోవడానికి గల కారణం ఏంది? ఎందుకు పట్టుకున్నాడు అనేది పిల్లలకు మనం నేర్పించినట్టయితే ఆపాదమస్తకం భగవంతుడు ఏ రకంగా ఉన్నాడు అనేది మనం పిల్లలకి చూడడం నేర్పియాలి. మనం అనేక రకాలుగా గణపతిని చూస్తూ ఉన్నాం. గణపతి విగ్రహాలని, పటాలని చూస్తూ ఉన్నాం. ఒకసారి నాకు చెప్పండి, గణపతికి మొత్తం ఎన్ని చేతులు ఉన్నాయి? 4 చేతులు ఉన్నాయి. 4 చేతులతో స్వామి ఏమేం పట్టుకున్నాడు? గొడ్డలి, అంకుశం, ఇంకా గణపతికి 4 చేతులు ఉంటాయి. 4 చేతులతో కింద 2 చేతులతో కింద కుడి చేత్తో అభయహస్తం పట్టుకుంటాడు. ఎడమ చేత్తో లడ్డు పట్టుకుంటాడు. పైన 2 చేతులతో పాశ అంకుశాన్ని పట్టుకుంటాడు. 4 చేతులు 4. ఎందుకు ఇవి పట్టుకున్నాడు? మనం ఆలోచన చేద్దాం. అసలు అవి పట్టుకోవడానికి గల కారణం ఏంది? మనం ఏ దేవుణ్ణి చూసినా దేవతా స్వరూపాన్ని చూసేటప్పుడు వెంకటేశ్వర స్వామిని మనం అనేక సార్లు చూసినాం. ఆపాదమస్తకం చూసినాం. వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఏం చెప్తారు మన పెద్దలు అంటే, పాదాల నుంచి మొదలుకొని పైకి చూడండి అని చెప్తారు. చూసినాం. చూసిరు కదా, స్వామికి ఎన్ని చేతులు ఉన్నాయి? వెంకటేశ్వర స్వామి ఏమేమి ఉన్నాయి? శంఖం, చక్రం, అభయహస్తం ఉందా? వరదహస్తం ఉంది. ఎడమ చెయ్యి కట్టి పట్టుకున్నాడు. కుడి చెయ్యి ఏమో వరద కిందికి ఉంది. ఎడమ చెయ్యి నడుమును పట్టుకున్నాడు, కటిస్థానాన్ని పట్టుకున్నాడు. ఏం చెప్తున్నాడు స్వామి? ఎందుకు పట్టుకున్నాడు కటిస్థానాన్ని అంటే, మనం తాత్వికతతో భగవంతుని చేతుల్ని చూసినట్టయితే భగవంతుడు మనకి ఏమిస్తుండో అర్థమైపోతుంది. కిందికి చూపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, నా పాదాలు చూడు, నా పాదాలు చూడు అని చెప్తున్నాడు. ఎందుకు చూడాలి? వెంకటేశ్వర స్వామి పాదాలే ఎందుకు చూడాలి అంటే, సంసారాన్ని దేంతో పోలుస్తారు అంటే సాగరంతో పోలుస్తారు. సాగరం అంటే సముద్రంతో పోలుస్తారు. సముద్రం చాలా పెద్దగా ఉంటుంది. సముద్రంలో ఈదలేం మనం. ఈత వచ్చిన వాడు కూడా ఈదలేడు. అంత పెద్ద సముద్రంలో ఈదలేవు. కాబట్టి సంసారం అనే సముద్రం కూడా ఈదడం చాలా కష్టం. కానీ నేనేం చేస్తున్నా అంటే, నడుము వరకు చేయబట్టుకున్నా అంటే ఈ సంసారంలో నిన్ను నడుము వరకు నీళ్ళు ఉండేటట్టు చేస్తా, నడిపిస్తా నిన్ను. ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాడు స్వామి అంటే, నిన్ను కష్టాల నుంచి బయటపడేస్తా అని చెప్పలే. కష్టాల నుండి నిన్ను బయటపడేస్తా అని చెప్పలే స్వామి. కష్టాలలో నడిపించేటట్టు చేస్తా అని చెప్తున్నాను. నడుము వరకు నీళ్ళు ఉన్నాయి అనుకోండి, నన్ను నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అదే నాకు తలపైన ఉన్నాయనుకోండి, నడవలేను నేను. కాబట్టి నీకు ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది అంటే, నా పాదాలు చూసినప్పుడు సాధ్యమవుతుంది. నా పాదాలు చూడు, నీకు కష్టాన్ని లేకుండా చేస్తా అని చెప్పలే. కష్టం వచ్చినా నిలబడేటట్టు నిన్ను చేస్తా అన్నాడు. వెంకటేశ్వర మనందరికీ అభయం ఇచ్చిండు. కాబట్టి దేవతల్లో పట్టుకున్న చేతులను బట్టి మన యొక్క స్థితి ఉంటుంది. శివునికి ఎన్ని చేతులు ఉన్నాయి? చెప్తా, ఎన్నికొస్తా. శివునికి ఎన్ని చేతులు ఉన్నాయి? లింగాకారంలో ఉన్న కాకుండా శివునికి ఎన్ని చేతులు ఉన్నాయి? మొత్తం 4 చేతులు ఉన్నాయి. కుడి చేత్తో కఠోరం పట్టుకున్నాడు పైన కుడి చేత్తో. ఎడమ చేత్తో గొడ్డలి పట్టుకున్నాడు. శూలం ఉంటుంది, త్రిశూలం ఎప్పటికీ ఉంటుంది. ఎడమ చేత్తో ఏం పట్టుకుంది తెలుసా? జింకని పట్టుకున్నాడు. మీరు ఉత్సవ విగ్రహాలు, శివపార్వతుల కళ్యాణం జరిగేటప్పుడు శివుని చూస్తే అర్థమవుతుంది శివునికి 4 చేతులు ఉంటాయి అని. ఒక ఎడమ చేత్తో గొడ్డలి, కుడి చేత్తో గొడ్డలి పట్టుకున్నాడు పైన, ఎడమ చేత్తో జింకను పట్టుకున్నాడు.
అభయ వరద హస్తాలు పట్టుకున్నాడు కింద. జింక దేనికి సంకేతము అంటే మనసుకు సంకేతం. జింక ఏ రకంగా పరిగెడుతుందో మన మనసు కూడా ఆ రకంగా పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి నా పాదాలు పట్టుకుంటే నీ మనసును నా వశం చేసుకుంటా అని చెప్పిండు శివుడు. గణపతి దగ్గరికి వద్దాం. గణపతి 4 చేతులు పట్టుకున్నాడు. బ్రహ్మదేవునికి కనిపించినప్పుడు అట్లే కనపడ్డాడు. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. 4 భుజాలతో స్వామి కనపడ్డాడు. ఈ 4 భుజాలు దేనికి సంకేతము అంటే పైన 2 చేతులు పాశ అంకుశాలని పట్టుకోండి. ఈ పాశ అంకుశాలు పట్టుకున్న వారు ఇంకొకరు ఉన్నారు. ఎవరు పట్టుకున్నారు? కాదు. పాశం అంటే ఆ పాశం వేరే, ఈ పాశం వేరే. లలితా పరాభట్టారిక పట్టుకున్నది. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఆ అమ్మవారి నవ్వులో నుండే పుట్టినవాడు గణపతి కాబట్టి గణపతి కూడా పాశాంకుశాలని పట్టుకున్నాడు. ఏం చెప్తున్నారు? ఈ పాశాంకుశాలు ఏం చేస్తాయి అంటే, పాశం ఏం చేస్తుంది అంటే భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకు మధ్య కానీ, అక్కా చెల్లెల మధ్య కానీ, అన్నా తమ్ముళ్ళ మధ్య కానీ, గురువు శిష్యుల మధ్య కానీ ఒక ప్రేమ అనేది ఉంది అంటే, ఈ ప్రేమ ఉండడానికి గల కారణం ఏంది అంటే ఆ పాశం కారణం చేత ఈ ప్రేమానురాగాల మధ్య మనం తిరుగుతూ ఉన్నాం కాబట్టి గణపతి పాశం పట్టుకున్నాడు. అంకుశం ఏంది అంటే ఆ అంకుశం పేరే క్రోధ. క్రోధ అనే అంకుశాన్ని ఆ లలితా పరాభట్టారిగా పట్టుకుంది, మళ్ళీ గణపతి పట్టుకున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే క్రోధము అంటే కోపము అని అర్థం. మనిషికి కోపము 3 రకాలుగా ఉంటుంది అని చెప్పిండు. ఉత్తమ కోపము, మధ్యమ కోపము, అధమ కోపము. ఉత్తమ కోపము అంటే ఒక క్షణం వస్తుంది. ఆ క్షణం వచ్చి ఆ తప్పు సరిదిద్దుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది అంటే ఆ కోపం మాయమైపోతుంది. మధ్యమ కోపము అంటే ఒక రాత్రి ఒక పగలు ఉంటే దాన్ని మధ్యమ కోపము అంటారు. అధమ కోపము అంటే ఇక జీవిత పర్యంతం కోపం ఉంటే దాన్ని అధమ కోపము అంటారు. మనిషి అధమ కోపం నుంచి మధ్యమ కోపంలోకి రావాలి, మధ్యమ కోపం నుంచి ఉత్తమ కోపంలోకి రావాలి అని ఎప్పుడు వస్తుంది అంటే శాస్త్ర పురాణాలు అధ్యయనం చేయడం వల్ల వినడం ద్వారా వస్తూ ఉంటుంది అని చెప్పిండు. అయితే ఇక్కడ క్రోధం ఎందుకు అంటే మనం తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని ఆ తప్పును సరిదిద్దడానికి లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటాడు గణపతి. లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటది లలితా పరాభట్టారిక. కాబట్టి ఈ పాశ అంకుశాలు అనేవి మనల్ని ఉద్ధరించడానికే వచ్చినాయి. ఇక కింద కుడి చేత్తో అభయహస్తం పట్టుకున్నాడు. ఈ అభయహస్తం దేనికి సంకేతము అంటే కిందికి చేతులు ఉంటే నా పాదాలు చూడు అని చెప్పిన, పైకి చేతులు ఉంటే ఏంది అంటే ఇక నేను ఇంకో జన్మ ఎత్తాను, ఇదే చివరి జన్మ, మోక్షం ఇస్తా అని చెప్తున్నాడు గణపతి. అయితే ఆ మోక్షం ఇచ్చే కంటే ముందు ఎడమ చేత్తో లడ్డు పట్టుకున్నాడు. లడ్డు దేనికి సంకేతము అంటే ఆనందానికి సంకేతం. నా దగ్గర ఎంత డబ్బు ఉండని, నా దగ్గర ఎంత డబ్బు లేకుండా ఉండని, నాకు కావాల్సింది ఏంది అంటే మానసిక ప్రశాంతతతో కూడిన ఆనందము. ఈ ఆనందాన్ని నేను నీకు ఇస్తా. కాబట్టి ఆ ఆనందాన్ని ఇచ్చేవాడు గణపతి. గణపతి చేతులను బట్టి ఆయా స్థితి మనకుంది అని మనం చెప్పగలగాలి. అయితే గణపతికి సంబంధించి ఒక చిన్న శ్లోకం ఉంది. ఆ శ్లోకం యొక్క భావార్థం ఎంత గొప్పగా ఉంది అంటే గణాధిపం భూత గణాది సేవితం కపిత్త జంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గణపతి అని మనం పిలుస్తున్నాం. గణపతిని ఎందుకు పిలుస్తున్నాం? గణపతి అని పిలవడానికి గల కారణం ఏంది? గణపతి అని ఎందుకు పిలుస్తున్నాము అంటే ధనాలకు అధిపతి కాబట్టి గణపతి అని పిలుస్తాం. ఏవి గణాలు? మనకు ఒక విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే మన లోపల ప్రశ్న ఉదయించినప్పుడు సమాధానం వస్తుంది. గణాలకు అధిపతి గణపతి అంటున్నాం కదా, మరి గణాలేవి? గణాలేవి అన్నప్పుడు ఈ గణాలు మొత్తం 33 గణాలు. అందులో 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు,
ఇద్దరు అశ్విని దేవతలు. ఏకాదశ రుద్రులు అంటే ఏకాదశము అంటే 11 మంది రుద్రులు ఉన్నారు. ద్వాదశ ఆదిత్యులు 12 మంది ఆదిత్యులు. 12 ఒక 11 ఎంత? 23. అష్టవసువులు 23 ఒక 8 31. ఇద్దరు అశ్విని దేవతలు 31 ఒక 2 33. ఈ 33 గణాలే 33 కోట్ల దేవతలకు ఆయా స్థితిలో నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ 33 గణాలకు అధిపతి ఎవరు అంటే గణపతి. కాబట్టి గణాధిపం భూత గణాది సేవితం. మనుషులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, దేవతలే కాదు, భూతాలు కూడా సేవిస్తాయంట గణపతిని. ఎందుకు సేవిస్తాయి అంటే తండ్రి వారసత్వ సంపద పిల్లలకు వచ్చినట్టుగా భూతాలకు అధిపతి ఎవరు అంటే పరమేశ్వరుడు. భూతాలకు అధిపతి చుట్టూ ప్రమద గణాలు ఉంటాయి, రాక్షస గణాలు ఉంటాయి. ఈ గణాలకన్నిటికీ, ఈ భూతాలకన్నిటికీ అధిపతి ఈశ్వరుడు. కాబట్టి తన కొడుకు కూడా ఇచ్చిందంట. గణపతి కూడా ఈ భూతాలు, కొన్ని భూతాలు నేను పూజిస్తాయి అని ఇచ్చిందంట. కాబట్టి ఆ భూతాలు కూడా గణపతిని పూజిస్తూ ఉన్నాయి. గణాధిపం భూత గణాది సేవితం కపిత్త జంబూ ఫలసార భక్షణం. ఈ 2 పండ్లు అంటే గణపతికి చాలా ఇష్టం అంట. కపిత్తము అంటే వెలగపండు, జంబు అంటే నేరేడు పండు. వెలగపండు అన్నా నేరేడు పండు అన్నా గణపతికి చాలా ప్రీతి. అందుకే మనం వినాయక చవితి వస్తే తప్పకుండా వెలగ పండును నివేదన చేస్తాం. ఎండాకాలంలో నేరేడు పండ్లు వస్తాయి, వానాకాలంలో ఉండవు కాబట్టి నేరేడు పండ్లు పెట్టాం. కాబట్టి ఈ 2 పండ్లు అంటే గణపతికి చాలా ప్రీతి. అటువంటి వినాయకుడు ఉమాసుతం, పార్వతీదేవి కుమారుడు. ఆయన ఏం చేస్తాడు అంటే శోక వినాశ కారణం, శోకాలను పోగొడతాడు. ఇది మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కష్టం తొలగించమని మనం నమస్కారం చేసుకునే కంటే కష్టాన్ని తట్టుకొని నిలబడే శక్తిని ప్రసాదించమని నమస్కారం చేసుకుంటే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అంటే శోకాన్ని పోగొడతాడు అంటే దాని అర్థం ఏంది అంటే, శోకం ఏం చేస్తుందంట మనిషిని అంటే, మొట్టమొదట శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే స్మృతం, శోకో నాశయతే సర్వం. మొట్టమొదటి శోకం ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని పోగొడుతుంది. మెల్లమెల్లగా మొత్తం మనం తినేసి మనల్ని లేకుండా చేస్తుంది. కాబట్టి మనిషికి రాకూడనిది ఏంటి అంటే శోకం. సుందరాకాండలో చాలా అద్భుతమైన మాట చెప్తారు. స్వామి హనుమ లంక మొత్తం తిరిగిండు. తిరిగి ఎక్కడా కూడా సీతమ్మ తల్లి జాడ కనపడకపోయేసరికి ఆంజనేయ స్వామికి ఏమనిపించింది అంటే నైరాశ్యం వచ్చింది, నిరాశ వచ్చింది. ఆ నైరాశ్యంలో నుంచి శోకం వచ్చింది. శోకం వచ్చిన వెంటనే బుద్ధి పనిచేయదు. అతనికి ఏమనిపించింది అంటే, నేను గనక ఒకవేళ సీతమ్మ తల్లి లేదు అనే విషయాన్ని సుగ్రీవుని గనక పోయి చెప్తే సుగ్రీవుడు బ్రతకడు. ఎందుకు బ్రతకడు అంటే తన లోపల వచ్చింది ఆలోచన, ఆంజనేయ స్వామి లోపల. సుగ్రీవుడు ఎందుకు బ్రతకడు అంటే రామునికి మాట ఇచ్చిండు సీతమ్మ తల్లిని తీసుకొస్తా అని. సీతమ్మ తల్లి జాడ లేదు అనే విషయాన్ని నేను గనక చెప్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి సుగ్రీవుడు బ్రతకడు. సుగ్రీవుడు బ్రతకకపోతే అంగదుడు బ్రతకడు. అంగదుడు బ్రతకకపోతే వానర సైన్యం బ్రతకదు. వానర సైన్యం మొత్తం పడిపోతుంది. ఈ విషయం రామునికి తెలిస్తే రాముడు బ్రతకడు. రాముడు బ్రతకకపోతే లక్ష్మణుడు బ్రతకడు. రామ లక్ష్మణుడు బ్రతకపోతే భరతుడు శత్రుఘ్నుడు బ్రతకరు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు బ్రతకకపోతే సుమిత్రి కైకేయి కౌసల్య బ్రతకరు. వాళ్ళు కనుక మరణిస్తే అయోధ్య రాజ్యం మొత్తం చనిపోతుంది. కాబట్టి నేను సుగ్రీవునికి పోయి చెప్పను, రామునికి కూడా చెప్పను అని స్వామి హనుమ ఏమనుకున్నాడు అంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అనుకొని ఆత్మహత్య మహాపాపము, చేసుకోకూడదు అని తనంతట తాను సమాధానం చెప్పుకొని నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. వానప్రస్థం అంటే ఏంటి అంటే దొరికితే తింటా, దొరకకపోతే పస్తులుంటారు, ఇట్లే శరీరం వదిలిపెడతా, అంతేకాని నేను సుగ్రీవుని దగ్గర కానీ రాముని దగ్గర కానీ పోను అని అనుకున్నాడు. అప్పుడు
స్వామి హనుమకి ఏమైంది అంటే అంత నైరాశ్యంలో అంత శోకంలో సీతమ్మ తల్లి గుర్తుకొచ్చింది. ఆ తల్లి నన్ను చూయించుకోవాలని సీతమ్మ తల్లి పాదాలకు నమస్కారం చేసుకున్నమ్మా, నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు ఇప్పుడు ఇక. ఏ దిక్కు లేనప్పుడు పక్కలవానికి నా సమస్య చెప్పుకునే కంటే భగవంతుని పాదాలకు నా సమస్యను చెప్పుకుంటే భగవంతుడు తప్పకుండా మనల్ని ఒడ్డున పడేస్తాడు. స్వామి హనుమ సుందరాకాండలో అందరికీ నేర్పించిండు. నీకు కష్టం వచ్చింది, శోకంలో మునిగిపోయినావు, నాకు ఇంకా వేరే ఏ దిక్కు కనపడటం లేదు, భగవంతుని పాదాలు పట్టుకో. ఆ శోకం తొలగకున్నా ఆ శోకంలో నిలబడి బ్రతికేటట్టు చేస్తాడు స్వామి. సీతమ్మ తల్లి ఈ మాట ఆంజనేయ స్వామి అన్న వెంటనే అశోకవనం కనిపించేటట్టు చేసింది. అశోకవనంలో శింషుపా వృక్షం కింద సీతమ్మ తల్లి కనబడ్డది ఆంజనేయ స్వామికి. కాబట్టి ఆ రకంగా నైరాశ్యము అనేది ఒకసారి నా మనసులోకి వచ్చింది అంటే విపరీతంగా శోకం వస్తుంది. కాబట్టి గణపతిని అర్చిస్తే ఏమవుతుంది అంటే శోక వినాశకారం, శోకాన్ని పోగొడతాడు. ఎప్పుడు అంటే గణాధిపం భూత గణాది సేవితం కపిత్త జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి. నమస్కరించినప్పుడు విఘ్నేశ్వర పాద పంకజం, గణపతి పాదాలు పట్టుకొని నేను నమస్కరిస్తే ఉమాసుదురైన గణపతి నీ శోకాన్ని పోగొడతాడు అని చాలా చిన్న అర్థంలో గొప్ప మాట చెప్పాడు. అయితే గణపతి యొక్క నిర్హేతుక కృప ఎట్లా ఉంటుంది అంటే ఇప్పటికీ మన పెద్దలు చెప్తూ ఉంటారు, గణపతి అనుగ్రహం మనకు కలిగింది అంటే దాని అర్థం ఏమవుతుందంట అంటే ఏదో రూపంలో వచ్చి నాకు టెంకాయ కొట్టు అని చెప్తాడంట. గణపతికి టెంకాయ కొట్టు అనే మాట వినిపించింది అంటే గణపతి అనుగ్రహం కలిగింది అని ఇప్పటికీ మన పెద్దలు చెప్తాం. ఒకానొక సందర్భంలో కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతి నడిచే దేవుడు, మన ధర్మం కానివాడు దలైలామా అంతటి వ్యక్తి, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తించిన మహానుభావుడు, ప్రాతస్మరణీయులు. ప్రాతస్మరణీయులు అంటే వారి పేరు చెప్తే చాలు మనం చేసుకున్న పాపమంతా ధ్వంసం అయిపోతుంది. అంతటి మహానుభావుడు 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వీరిని నడిచే దేవుడు అని అన్నారు. ఎందుకన్నారు వీరిని అంటే ఆసేతు హిమాచలం, భారతదేశం మొత్తం కూడా పాదచారి అయి భారతదేశం మొత్తం తిరిగిండు. అంటే మనం ఏమనుకుంటాము అంటే అప్పుడు వాహనాలు లేకుండానేమో అందుకే పాదచారి అయి తిరిగిండేమో అనుకుంటాం. శంకరాచార్యుడు కూడా ఆసేతు హిమాచలం 3 సార్లు పర్యటన చేసిండు నడుచుకుంటూ. అప్పుడు వాహనాలు లేవు కాబట్టి శంకరుడు నడిచిండు, ఆయన మహిమాన్వితం వల్ల నడిచిండు. కానీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారి దగ్గరికి వస్తే వారు మరణం ఎప్పుడు జరిగింది అంటే 1994 సంవత్సరంలో జరిగింది. అంటే నిన్న మొన్నటి వాడు. అంటే వాహనాలు వచ్చిన తర్వాత వాహనాలు ఉన్నా వాహనం ఎక్కని వాడు కాబట్టి నడిచే దేవుడు అయ్యిండు. ఆసేతు హిమాచలం, భారతదేశం మొత్తం పర్యటించిండు. ఎట్లా పర్యటించిండు అంటే వేదమూర్తి అయి మహాస్వామి వారు దక్షిణ పథంలో అధర్వణ వేదం లుప్తమైపోయింది. అధర్వణ వేదం చదవడమే తగ్గిపోయిన పరిస్థితుల్లో ఒక 2 వేద విద్యార్థులను పిలిచి వారికి ఒక సంవత్సరానికి సరిపోయిన సామాన్లన్నీ వాళ్ళ ఇంట్లో ఇచ్చి ఉత్తర భారతంలో గుజరాత్కు పంపించి 1 సంవత్సరం కాలం పాటు అక్కడ అధర్వణ వేదం నేర్పించుకొని ఆ పిల్లల్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకు అధర్వణ వేదాన్ని ఆ దక్షిణ పథంలో నిర్మించిన మహానుభావుడు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అయితే మహాస్వామి జీవితంలో జరిగిన ఒక యథార్థ ఘటన, ఒకనాడు శంకరాచార్య స్వామి యొక్క పాలరాతి విగ్రహాన్ని రాజస్థాన్ నుండి దక్షిణ పథంలో కన్యాకుమారిలో ప్రతిష్ఠించడానికి తీసుకొస్తూ ఉన్నప్పుడు దక్షిణ పథంలో ఒక దేవాలయం దగ్గరికి వచ్చి ఆ బండి ఆగిపోతుంది. పాలరాతి శంకరుడున్న బండి ఆగిపోతుంది వాహనం. అప్పుడు మరుసటి రోజు ప్రతిష్ఠ పెట్టుకుంటారు, ఆ విగ్రహం ఇంకా రాదు. అందరూ చాలా బాధపడి మహాస్వామికి విషయాన్ని చెప్తారు. స్వామి బండి ఆగిపోయింది అని చెప్పేసరికి మహాస్వామి చూస్తాడు. ఎక్కడ ఆగిపోయింది అంటే ఒక గణపతి దేవాలయం దగ్గర ఆగిపోయింది అని చెప్తే అప్పుడు చెప్తాడు, నాయన త్రిపురాసుర సంహారం జరిగేటప్పుడు శివుడు కూడా గణపతిని స్మరించకుండా
త్రిపురాసుర సంహారానికి యుద్ధానికి పోయిండు, త్రిపురాసురుని సంహరించలేకపోయిండు. తర్వాత మళ్ళీ గణపతిని నమస్కారం చేసుకొని యుద్ధానికి వెళితే త్రిపురాసురుల్ని సంహారం చేసింది కాబట్టి ఆ స్థలంలోనే బండి ఆగిపోయింది కాబట్టి 108 టెంకాయలు కొట్టండి. మీరు బండి ప్రారంభించినప్పుడు గణపతిని నమస్కారం చేసుకోకుండా బయలుదేరిండు కాబట్టి ఇటువంటి విఘ్నం వచ్చింది అని చెప్పేసరికి 108 టెంకాయలు కొట్టేసరికి బండి ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత మళ్ళీ వెళ్ళి రామేశ్వరంలో, ఇంతకుముందు కన్యాకుమారి చెప్పిన క్షమించాలి, రామేశ్వరంలో శంకరాచార్యుని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసింది. ఆ రకంగా మహాస్వామి జీవితంలో జరిగిన యథార్థమైన ఒక ఘటన చెప్పుకొని నా ఉపన్యాసాన్ని సమాప్తి గావిస్తా. మహాస్వామి వారు తన జీవితంలో ఎన్నో ఘటనల్ని నిరూపణ చేస్తూ భగవంతుడు ఉన్నాడు అని నిరూపణ చేస్తూ వచ్చిండు. ఒకానొక నాడు అమెరికాలో సుబ్రహ్మణ్య అయ్యర్ అని ఒక నాస్తికుడు ఉండేవాడు. అతని భార్య పేరు భాగీరథి. ఇద్దరూ కూడా అమెరికాలో స్థిరపడ్డారు. వారు ఏదో ఒక సమస్య చేత భారతదేశంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని దర్శనం చేసుకుంటే మీ సమస్య నెరవేరుతుంది అని అక్కడ అమెరికాల చుట్టుపక్కల వాళ్ళు భాగీరథికి చెప్తే వారు భారతదేశానికి వస్తారు. మద్రాసులో చెన్నైలో దిగుతారు. చెన్నైలో ఒక కారు బుక్ చేస్తారు. ఆ కారు డ్రైవర్ ఆలస్యంగా వస్తాడు. ఈ సుబ్రహ్మణ్యకి విపరీతమైన కోపం వస్తుంది. ఏమయ్యా, మీ భారతదేశంలో నివసించే వాళ్ళకు టైం సెన్స్ అనేది ఉండదా? చెప్పిన టైంకి రారా? నేను ఎన్ని గంటలకు చెప్తే నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు అని కోపపడతాడు. ఆ డ్రైవర్, సార్ క్షమించండి, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అంటే, ముందు రావడానికి తెలియదా మీకు? ముందు బయలుదేరొచ్చు కదా అని మళ్ళీ గద్దిస్తాడు. సార్ క్షమించండి, కారు ఎక్కండి అని కారు ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత డ్రైవర్ నడుపుతూ ఉంటాడు. వెనకాల భాగీరథి అడుగుతుంది, నాయన నీ పేరేం పేరు నాయన అని అడుగుతుంది. అమ్మ నా పేరు థామస్ అమ్మ నా పేరు అని చెప్తాడు. అంటే అమ్మ నువ్వు హైందవ ధర్మానికి చెందిన వానివి కాదా నాయన అని అడుగుతుంది. నేను కాదు, క్రైస్తవునమ్మా నేను అని చెప్పాను. సరేలే, అయితే నువ్వు చంద్రశేఖరన్ సరస్వతి మహాస్వామిని ఇంతవరకు ఎప్పుడూ చూడకుండా ఉంటావు కదా అని అన్నది. లేదమ్మా, 99 సార్లు నేను చూసిన స్వామిని. ఇప్పుడు కనుక దర్శనం చేసుకుంటే 100సారి దర్శనం చేసుకున్నట్టు. అసలు నా కూతురికి వివాహం జరిగిందమ్మా, ఎక్కడి నుంచి అయిందో ఎట్లయిందో నాకు తెలియదు. అసలు నాకు కూతురికి వివాహం చేయాలన్న ఆలోచన కూడా లేకుండే, నా దగ్గర డబ్బులు లేవు. ఒకనాడు మహాస్వామి దగ్గరికి పోయి నిలబడితే మహాస్వామి అన్నాడు, ఈ సంవత్సరంలో నీ కూతురికి వివాహం అవుతుంది అని చెప్పిండు. వెంటనే వచ్చిన డబ్బులు లేవు, మంచి సంబంధమో కాదో తెలియదు, ఒక సంబంధం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినాయో ఎట్లొచ్చినాయో నాకు తెలియదమ్మా. పెళ్లి చేసిన అల్లుడు చాలా మంచివాడు, వాళ్ళకు కుమారుడు పుట్టిండు, చాలా ఆనందంగా ఉన్నారమ్మా, మహాస్వామి కృప అని చెప్పిండు. వెంటనే ఈ సుబ్రహ్మణ్యం అయ్యారు ఉన్నారు, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా సెంటిమెంట్ ఫుల్స్. అసలు నీ కూతురు వివాహం నువ్వు కష్టపడి ఎట్నో కష్టపడి చేసినావు, నీ తెలివితేటల చేత నీ కూతురికి మంచి యోగ్యుడైన భర్తను తీసుకొచ్చినావు, వాళ్ళకి సంతానం కలిగింది. ఇందులో ఆయన కుప్పింది. ఒక సన్యాసికి కాషాయం బట్టం కట్టుకున్న ఆయనకి నువ్వు తీసుకొచ్చి ఆయన వల్ల అయింది అంటున్నావు. అసలు ఎట్లయ్యా, మీ భారతదేశంలో ఉన్న వాళ్ళు కొంతమైనా మారతారా మారరా? నా భార్యకి ఎంత చెప్పినా నమ్ముతలేదు, మీరందరూ ఇట్లే తయారైన అని కోపవుతాడు. ఈ రకంగా నడుచుకుంటూ కారులో పోతూ ఉన్నారు. ఒక లారీ అనుకోకుండా ముందరకు వస్తుంది కారుకి. అతను ఏం చేస్తాడు అంటే, త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు కదా, అట్లా ప్రమాదం తప్పించుకొని పక్కకు పోయి ఆపిండు కారుని. అప్పుడు చెప్పిన ఆ డ్రైవర్, సరే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అసలు ఈ ప్రమాదం తప్పింది అంటే దానికి గల కారణం మహాస్వామి, ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ప్రమాదం తప్పింది సార్ అని చెప్పిండు. ఈ ప్రపంచంలో ఎంత చెప్పినా భారతదేశంలో ఉన్న వాళ్ళని మార్చలేము. నీ యొక్క చాకచక్యం వల్ల నువ్వు పక్కకు చేర్పినావు. ఇందులో దేవుడు ఏం చేసిందా? ఆ సన్యాసి ఏం చేసిందా నీకు? ఆ సన్యాసి నువ్వంటే నువ్వు పొగుడుతున్నావు అన్నాడు. సరే మీకు ఎంత చెప్పినా అర్థం కాదు, నా బలమైన నమ్మకం మహాస్వామి అనుగ్రహం వల్లనే తప్పింది అన్నాడు. సరే అని కంచి పోయినరు. కంచి కామకోటి మీద పీఠం ముందర కారు ఆపిండు. కారు ఆపిన తర్వాత భార్య అన్నది డ్రైవర్ని, నువ్వు భోజనం చేసి వస్తా అంటే చేసి రాపో అన్నది. అమ్మాయి ఇంత దూరం వచ్చినాం, ఒక అర్ధ గంట అయితే స్వామి దర్శనం అవుతుంది, చేసినాక తిందామమ్మా అని చెప్పిండు. సరే పోదంబా అంటుంటే ఈ సుబ్రహ్మణ్య అయ్యర్, ఒక సన్యాసి కాషాయం బట్టలు కట్టుకున్నావని చూడడానికి నేను తినకుండా ఉండాలని నేను తింటా అన్నాడు. సరే అని హోటల్కి పోయినరు. వీళ్ళిద్దరు తినకుండానే ఉన్నారు. ఆయన తిన్నాడు. తిన్న తర్వాత నేను రాను మీరు పోండి అన్నాడు.
భార్య ఏడుస్తుంది. నీ మొండి పట్టుదనం వల్లే కదా 12 సంవత్సరాల మన పిల్లవాడు తప్పిపోయిండు, ఆ పిల్లవాని కోసమే కదా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా ఇంత మొండి పట్టు ఎందుకు పడుతున్నావు నువ్వు అని ఏడుస్తుంది. అప్పుడు 2 కండిషన్లు పెడతాడు సుబ్రహ్మణ్యం అయ్యర్. సరే వస్తా, నువ్వు ఏడవాకు, నాకు ధూమపానం చేసే అలవాటు ఉంది, సిగరెట్ తాగే అలవాటు ఉంది, నాకు ఒకవేళ సిగరెట్ తాగాలని వస్తే బయటికి వచ్చి సిగరెట్ తాగుతా, నన్ను ఆపొద్దు అన్నాడు. సరే నీ ఇష్టం అన్నది. రెండవది, అక్కడ నాకు గనక వీళ్ళ కాలు మొక్కు వాళ్ళ కాలు మొక్కు అంటే నేను కాలు మొక్కను అన్నాడు. ఎవరికి మొక్కొద్దు అన్నది. సరే అని ఈ 2 కండిషన్తో లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి మొట్టమొదటి కనిపించిన వెంటనే 12 సంవత్సరాల పిల్లవాడు అక్కడ పూజ చేస్తూ ఉన్నాడు చంద్రమౌళీశ్వరునికి. ఆ పిల్లవాడు ఎవరు అంటే శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి. చాలా చిన్న వయసులో పీఠాధిపత్యం వహించిండు. ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహానుభావుడు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి. ఆ స్వామికి తల్లి నమస్కారం చేసుకుంది పూజ చేస్తుంటే. ఈ సుబ్రహ్మణ్యం అయ్యర్ అన్నాడు, ముక్కు పచ్చలారని పిల్లవాడిని తీసుకొచ్చి కాషాయం బట్టలు కట్టిండ్రు, అసలు ఆ పిల్లవాడిని స్వేచ్ఛనంతా మీరు పోగొట్టిరు కదా అని భార్యతో అంటున్నాడు. మాట్లాడకు, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నది. మీరు ఎంత చెప్పినా ఇంతే అని కసురుకుంటున్నాడు. అక్కడ స్వామికి నమస్కారం చేసుకొని కొంచెం ముందరికి పోయిండ్రు. 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ నిలబడ్డారు. స్వామివారికి ఈమె పోయి పాద నమస్కారం చేసింది. అప్పుడు ఈ భాగీరథిని అడిగింది, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అడిగిండు. అప్పుడు ప్రిన్స్టన్ నుంచి వస్తున్న స్వామి, మేము అమెరికాలో నివాసం చేస్తాం, అమెరికాలో ప్రిన్స్టన్లో మేము ఉంటాము అని చెప్పింది. ఓ చాలా సంతోషం, ప్రిన్స్టన్లో రామచంద్ర అయ్యర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు ఏమైనా పరిచయమా అని అడిగింది. అప్పుడు ఈ సుబ్రహ్మణ్యం అన్నాడు, చాలా వ్యంగ్యంగా అన్నాడు, ఈ రామచంద్ర అయ్యర్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఐన్స్టీన్ అనే వ్యక్తి మాత్రం ప్రిన్స్టన్లోనే ఉంటాడు, ఆయన తెలుసు నాకు, ఆయన ఇల్లు ప్రిన్స్టన్లోనే ఉంది, వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఈ జయేంద్ర సరస్వామి వారు అన్నారు, నువ్వు దేవుణ్ణి నమ్మవా అని అడిగిండు. నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు. నువ్వేం చేస్తావు అన్నాడు. నేను భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్తని కాబట్టి నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు. సరేలే అన్నాడు, వెళ్ళిపోయింది. అయిపోయింది. 68వ పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి కూర్చొని ఉన్నాడు. 68వ పీఠాధిపతి ఉన్నప్పుడే 69వ పీఠాధిపతి ఉన్నారు. 69వ పీఠాధిపతి ఉన్నప్పుడే 70వ పీఠాధిపతి కూడా ఉన్నారు. ఇప్పుడున్న మహాస్వామి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఒకే కాలంలో ఉన్నారు. అప్పుడు ఇది 1990లో యథార్థంగా జరిగిన ఘటన. లైన్లో నిలబడ్డారు. వారి వంతు వచ్చింది, భాగీరథి వంతు వచ్చింది. ముందర డ్రైవరు తన అంతేవాసికి పరిచయం చేసిండు.